నమస్కారం, ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రసాభాసగా జీఎంసీ కౌన్సిల్ సమావేశం, విధులు బహిష్కరించిన అధికారులు. విమెన్స్ కాలేజ్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం, అతిథిగా హాజరైన కలెక్టర్ నాగలక్ష్మి. అట్టహాసంగా జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. ప్రశ్నోత్తరాల సమయంలో అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో డిప్యూటీ మేయర్ కలగచేసుకుని ఏం తమాషాగా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తన చేతిలో ఉన్న మైకు, పుస్తకాలను పడేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ విధులను బహిష్కరించి కమిషనర్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భోజన విరామం తర్వాత కూడా అధికారులు రాకపోవడంతో టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్ల తీరుని తప్పుపడుతూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కౌన్సిల్ సభ్యులు తనది తప్పు అని చెబితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని డైమండ్ బాబు తెలిపారు. ఈ అంశం కమిషనర్ స్పందించి మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు. ఎవరు నీతిమంతులు ఉండరు ప్రపంచంలో. ప్రతి మనిషి ఏదో తప్పు చేస్తారు. నువ్వు నీకేదైనా అధికారం తరుపుకుంటే మా కమిషనర్ గారిని కలువు, మా కమిషనర్ గారి దగ్గరికి నిలబెట్టు, అడుగు. అక్కడ ప్రశ్న ఆయన శిక్షిస్తాడో, దండిస్తాడో, హర్షిస్తాడో అక్కడ జరిగింది. నువ్వెవరు మా మీద కమాండ్ చేయడానికి? ప్రతి ఒక్కరు మానసిక వేదనకు గురవుతున్నారని ఈరోజు ఈ అంశం పరంగా చెప్పాల్సి వస్తుంది. ఈ విషయంలో కమిషనర్ గారికి డైమండ్ బాబు గారు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కౌన్సిల్ జరగనీయం, ఉద్యోగస్తులను బాయ్కాట్ చేస్తాం. ఉద్యోగస్తులు లేకుండా ఏ ఆఫీసులో కూడా నడవన్న సంగతి పాత్రికేయ మిత్రులకి, ప్రజలకి అందరికీ తెలిసిన విషయమే. మీరు మాకు సహకరించి ఇట్లాంటి పరిపాలన నుంచి మాకు భద్రత కల్పించండి. రేపేం జరిగింది దానిపై మేము ఉద్యోగాలు చేయలేం. మీరైనా మేమైనా అందరూ ప్రజలకు జవాబుదారులు. అంతే తప్పనించి ప్రజల అంశాలను పక్కన పెట్టేసేసి మీ ఇష్టారాజ్యంగా మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని అధికారులు కావచ్చు, సంబంధిత సిబ్బంది కావచ్చు, ఈ విధమైనటువంటి ప్రక్రియ చేయడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అంశం పైన మళ్ళీ అధ్యక్షుల వారిని నేను విన్నవించుకుంటా ఉన్నా. నేను మీరు కనుక చర్చ పెట్టినట్లయితే ఇందులో కనుక ఏదైనా నేను మాట్లాడినటువంటి ఒక వాడైనా సరే తప్పు ఉన్నదని కనుక సభ భావించినట్లయితే మీరు తీసుకునే ఏ నిర్ణయానికి సరే నేను కట్టుబడి ఉంటాను. నేను అదేవిధంగా కమిషనర్ గారు ప్రవర్తించిన తీరుకి ఆయన కూడా కట్టుబడి ఉండాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇన్ఫర్మేషన్ అప్రోప్రియేట్ ఫార్మాట్లో తీసుకోండి అని చెప్పుకుంటే బహుశా అతను ఆగుండేవాడేమో. అలా లేదు కదా ఆ సిచ్యువేషన్. ఇక మా వాళ్ళు ఏదన్నా మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఎగబడుతున్నాడు డిప్యూటీ మేయర్. అదే ఎట్లా? తమాషా అనే పదం కామన్ పదం అంటున్నారు మేయర్ గారు. సరే, అది కామన్, వాళ్ళ కామన్ ఏమో. బయట మాట్లాడుకునేటప్పుడు ఒక చట్టసభల్లో మాట్లాడేటప్పుడు తమాషా చేస్తున్నావో, సిగ్గుందా లేదా, సిగ్గుపడాలి. నేనైతే నా 32 ఇయర్స్లో ఎక్కడ ఫేస్ చేయలే. నా హైర్ అఫీషియల్స్ దగ్గర కానీ, ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పుడు కానీ, కింద వాళ్ళతో సహా ఎవరితోటైనా నా దగ్గరకు వచ్చే వాళ్ళకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తాము. అదేవిధంగా మనం ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఇదేంటి ఆ లాంగ్వేజ్? సిగ్గుపడతారు, సిగ్గుండాలి. నేను ఈ కార్పొరేషన్లో కమిషనర్గా ఆగస్టులో జాయిన్ అయిన 2 రోజుల తర్వాత ఒక కౌన్సిల్ మీటింగ్ జరిగింది. నేను ఆ రోజే వేరే విధంగా మాట్లాడాను.
మాట్లాడుతుంటే నాకు ఆ రోజే బాధ అనిపించింది. కానీ నేను వచ్చి అని సర్దుకొని పోయాము. బట్ మాట్లాడే విధానంలో తేడాలు ఉంటాయి కదా. కామన్ ఏంటి, ఆయన కామన్ కావచ్చు, నేను రిసీవ్ చేసుకోలేను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పమనండి. కామన్ అది సిగ్గు లేదా, సిగ్గుపడాలి, తమాషాలు చేస్తున్నావా అనేది కామన్ వర్డ్స్. అవి మాట్లాడేటువంటి మాటల్ని అందరు మీడియా వాళ్ళు కూడా రికార్డు చేయటం కూడా జరిగింది. తమాషా అనేటువంటి మాటను రికార్డు చేయటం కూడా జరిగింది. ఆటోమేటిక్గా మా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతి ఒక్క మాట సభ్యుడు మాట్లాడింది, అధికారం మాట్లాడింది. మరి ఎవరు మాట్లాడినా కూడా పూర్తి వాయిస్ రికార్డ్ అవుతూ ఉంటుంది. దాంట్లో ఎటువంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుగా నేను మాట్లాడితే నేను క్షమాపణ చెప్పడానికి, చర్చించడానికి నేను సిద్ధమని చెప్పేసి మరి డిప్యూటీ మేయర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి కమిషనర్ గారు మరి ఎందుకు ఆవేశపడి మైక్ని మరి టేబుల్ మీద పెట్టి మరి ఆయన చేతిలో ఉన్నటువంటి పేపర్లని పక్కన పడేసి మరి ఆయన వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. మరి ఎందుకంటే అధికారిగా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. ఏదైనా సరే కమిషనర్ గారిని, డిప్యూటీ మేయర్ గారు ఏమన్నా వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడితే సభ దృష్టికి తీసుకొస్తే చట్టం ఏ విధంగా ఉందో ఆ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి దానికి తోడు ఆయన కూడా ఇది కానీ తప్పు అని చెప్పేసి గౌరవ సభ్యులందరూ కూడా భావిస్తే నేను బేషరతుగా క్షమాపణ చెబుతానని కూడా గౌరవ సభ్యుడు కూడా అంటం కూడా జరిగింది. మరి నేను ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటే సహజంగా గతంలో కూడా జరుగుతూ ఉండేవి. కోపతాపాలు, ఆవేశాలు కొంత సమయం ఉంటుంది కాబట్టి ఒక అరగంట సభ వాయిదా వేసిన తర్వాత మళ్ళీ తిరిగి సభ కొనసాగించడం ఉద్దేశంతో నేను ఒక అరగంట సభ వాయిదా వేయడం కూడా జరిగింది. గుంటూరు జిల్లాలో 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో డోకా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఎమ్మెల్యే నజర్ అహ్మద్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకి సమర్థవంతంగా మధ్యాహ్న భోజనం అందజేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. నజర్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కృషి చేయలేదని, ఎన్ని కష్టాలున్నా తమ ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుందని తెలియజేశారు. గర్ల్స్ జూనియర్ కాలేజ్ మరియు వొకేషనల్ జూనియర్ కాలేజ్లో మనము ఈ డోకా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజనం అనే కార్యక్రమం జూనియర్ కాలేజెస్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 5 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 5 జూనియర్ కాలేజెస్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టుగెదర్ ఆల్మోస్ట్ 1500 స్టూడెంట్స్ చదువుతున్నారు. మనం ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా ఈ స్కీమ్ ప్రిపరేషన్లో భాగంగా మనకి జిల్లాలో ఉన్న 5 కాలేజెస్లో 3 కాలేజెస్ సెంట్రలైజ్డ్ కిచెన్ అక్షయ పాత్ర ద్వారా టైఅప్ చేయడం జరిగింది. రిమైనింగ్ 2 కాలేజెస్లో మనకు ఉన్న స్కూల్ ఆన్కోన్ ఉంది కాబట్టి మిడ్ డే మీల్ ఏజెన్సీ ద్వారా టైఅప్ చేయడం జరిగింది. ప్లస్ లోకల్గా కుకింగ్ చేయాల్సిన వాటికి యుటెన్సిల్స్ కానీ అన్నీ కూడా హైర్ చేయడము, తర్వాత పిల్లలకి ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ కూడా తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాత స్కూల్లో ఈ కుకింగ్ కార్యక్రమానికి కానీ, తర్వాత క్లీనింగ్ కార్యక్రమానికి కానీ కుక్కమ్ హెల్పర్, తర్వాత ఆయాస్ని కూడా ప్రిన్సిపల్స్ ద్వారా అపాయింట్ చేయడము, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసి వాళ్ళ సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చెప్పినటువంటి వాగ్దానాలతో పాటు ప్రజా సంక్షేమం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం మరీ ముఖ్యమైనటువంటి ఇంకో కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,50,000 మంది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి విధంగా 475 కాలేజీల్లో దాదాపు 8 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి, ఈ అకాడమిక్ ఇయర్కి 8 crores, అలాగే రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్కి 24 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టడం జరిగింది. గుంటూరు నగరంలో గౌరవ కలెక్టర్ గారు అలాగే అధికారులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉమెన్స్ కాలేజ్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం 2014-19లో పెట్టినటువంటి పథకాన్ని గత ప్రభుత్వం విద్యా వ్యాప్తి కోసం, విద్య మీద ఎక్కడ శ్రద్ధ లేకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా తీసివేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి, వారి భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో ఎన్ని కష్టాలున్నా కూడా
ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని తీసుకొని 1,75,000 మంది పిల్లలకు అవసరమైనటువంటి పౌష్టికాహారం, గుడ్డు, చిక్కీ, అలాగే రాగి జావతో పాటు అన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. కేవలం భోజన వసతులే కాకుండా మౌలిక వసతుల్లో కూడా శ్రద్ధ తీసుకొని కాలేజీల మరమ్మతుల దగ్గర నుంచి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంతో పాటు అకాడమిక్ గైడెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా నూతనంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. గుంటూరు పాత బస్టాండ్ సమీపంలోని ఉర్దూ బాలుర పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఇందులో భాగంగా రేణుక మాట్లాడారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశామని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఉర్దూ డిఐ కాసిం, ఎంఈఓ ఖద్దూస్, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వసుంధర తదితరులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇవాళ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మన గవర్నమెంట్ ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో డీసీబీ హాల్లో ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో జరుగుతుందండి. ఈరోజు ఒకరోజు జరుగుతుంది. దీనికి ముఖ్యంగా సైన్స్ ఫెయిర్కి సంబంధించి పాఠశాల స్థాయిలో కూడా పోటీలు నిర్వహించాము. పాఠస్థాయిలో విన్నర్స్ని మండల స్థాయిలో కూడా పోటీలు నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన విన్నర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు జిల్లా స్థాయిలో మండల ప్రైజ్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా ఈ సైన్స్ ఫెయిర్లో ఇండివిజువల్ కేటగిరీ ఉందండి. అందులో ఒక స్టూడెంట్, ఒక టీచర్, గైడ్ టీచర్ పాల్గొంటారు. అలాగే గ్రూప్ ఎగ్జిబిట్ ఉంది, 2 స్టూడెంట్స్, ఒక గైడ్ టీచర్ ఉంటారు. అలాగే మనకి టీచర్ ఎగ్జిబిట్ కూడా ఉంటుంది. సో ఈ మండల స్థాయిలో విన్నర్స్ అందరూ కూడా ఈరోజు జిల్లా స్థాయిలో చేస్తున్నారు. ఈ జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన వాళ్ళని మనకి మరికొద్ది రోజుల్లో రాష్ట్ర స్థాయి పోటీలు కూడా జరగబోతున్నాయి. విజయవాడ లేదా గుంటూరులో జరిగే అవకాశం ఉంది. సో అక్కడ రాష్ట్ర స్థాయిలో విన్నర్స్కు కూడా సదరన్ సైన్స్ ఫెయిర్ అనేది జరుగుతుంది. పుదుచ్చేరిలో జరుగుతుంది. చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. సో దానివల్ల ఈరోజు మనకి జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాము. పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఇది కేవలం ప్రభుత్వ యజమాని పాఠశాలలకి మనం వాళ్ళ ఈ సైన్స్ ఫెయిర్ చేయడం జరుగుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీనివాసరావుపేటలో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత పర్యటనలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకి దృష్టిలో పెట్టుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభించామని అన్నారు. కూటమి నాయకులు, సచివాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీనివాసరావుపేటలో అలాగే వేణుగోపాలపురం రోడ్లో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. శ్రీనివాసపురంలో అయితే 6వ లైన్లో డ్రైన్స్ని లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 30 లక్షల రూపాయల వర్క్ ఈరోజు ఇక్కడ జరగబోతా ఉంది. అదేవిధంగా 20వ డివిజన్లో 10 లక్షల రూపాయల వర్క్ కల్వర్ట్ ఒకటి వేయబోతా ఉన్నాము. సో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఎప్పటి నుంచో ఈ యొక్క డ్రైన్స్తో చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి డ్రైన్స్. ఒకసారి ఇక్కడ మనం వార్డు విజిట్కి వచ్చినప్పుడు చూడడం జరిగింది. అప్పుడే ఎస్టిమేషన్స్ వేయించి వీటి వర్క్ చాలా ఫాస్ట్గా జరగాలి అని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు ఆ వర్క్ని పురస్కరించుకొని కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. తొందరలోనే ఈ రోడ్స్ అని, డ్రైన్స్, అదేవిధంగా కల్వర్టు ప్రజలకు సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి సిబ్బంది చెప్పడం జరిగింది. సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం జంగాల మాట్లాడారు. పట్టణ ప్రాంతాల ప్రజలకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకి 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే సమస్యల పరిష్కారమే పథకాలు వస్తాయని ప్రజలు భావించారని, కానీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇల్లు లేని నిరుపేదలకి ఇచ్చి వారికి ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక దశ పోరాటాన్ని కొనసాగించాం. మలి దశ పోరాటంగా ఈ నెల 10వ తేదీన తాలూకా కార్యాలయాల వద్ద ఆయా లబ్ధిదారులను తీసుకొని వెళ్ళి అర్జీలు ఇప్పించేటటువంటి కార్యక్రమాన్ని
చేపట్టడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నప్పటికీ సూపర్ 6 పథకాల అమలు గురించి వాటి చిరునామా ఎక్కడుందో కూడా ప్రజలకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది. ప్రజలందరూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని భావించడం అనేది జరిగింది. కానీ ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపడంలో ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస ప్రయత్నాన్ని కూడా కొనసాగించట్లేదనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాలంటీర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయి డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు కనీస అవసరాలకైనా ఉపయోగపడతాయని చేసేటటువంటి దాన్ని పూర్తి స్థాయిలో దొంగలో తొక్కారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం అంటే తాను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీల్ని పెంచను అని చెప్పడం మాత్రమే కాకుండా ఉన్నటువంటి ఛార్జీల్ని తగ్గిస్తాను, నమ్మండి తమ్ముళ్ళు అని ప్రతి బహిరంగ సభలో చెప్పారు. కానీ ఇప్పుడు కరెంటు ఛార్జీలు గతంలో స్విచ్ మీద చేస్తే జగన్మోహన్ రెడ్డి టైంలో షాక్ కొట్టింది, చంద్రబాబు టైంలో బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడతాం. జిల్లా కోర్టు ఆవరణలో ధూమపానం చేస్తే 200 రూపాయల జరిమానా తప్పదని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్బీజీ పార్థసారథి హెచ్చరించారు. కోర్టు ఆవరణలో శనివారం పార్థసారథి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టిఫిన్, టీ స్టాల్స్ లో సిగరెట్లు విక్రయిస్తున్నారా అని ఆరా తీశారు. కోర్టు ఆవరణలోని సిగరెట్లు విక్రయిస్తే దుకాణాలు తొలగిస్తామని, తాగితే జరిమానా విధిస్తామని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రసాభాసగా జీఎంసీ కౌన్సిల్ సమావేశం, విధులు బహిష్కరించిన అధికారులు. విమెన్స్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం, అతిథిగా హాజరైన కలెక్టర్ నాగలక్ష్మి. అట్టహాసంగా జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.